తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది అంకుల్? బాగుందమ్మా. అంటే ఏ విధంగా నచ్చుతుంది? ఆయన ఫస్ట్ ఆడోళ్లకు మేలు చేస్తున్నాడు. మ్మ్. ఫ్రీ బస్సు, మ్మ్. గృహలక్ష్మి, గృహజ్యోతి, ఆ, సిలిండరు, అట్లాగే ఈ రైతు బంధు కూడా ఇస్తున్నాడు కదా. ఆ, అట్లాగే అన్ని మంచిగా ఉంది పరిపాలన. ఓకే. అంటే ఇక్కడ చూసుకుంటే ఇట్లుంది, మరి పార్లమెంట్ లో చూసుకుంటే ప్రియాంక గాంధీని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు కదా, మీరు ఏమంటారు? మాకు అంతమాట తెలియదమ్మా. ఓకే. అసలు కాంగ్రెస్ పార్టీలో ఇచ్చిన పథకాలు మీకు ఎంతవరకు ఉపయోగకరమైనవి? ఇప్పుడు చెప్పినా కదా, ఇప్పుడు ఉపయోగం కదా మా అందరికి, పేదలకైతే ఉపయోగం కదా. అంటే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ చూసినాము అవన్నీ చెప్తుండ్రు కదా అంకుల్. మళ్ళీ డెవలప్మెంట్ అప్పుడు డెవలప్మెంట్ అప్పు చేసి డెవలప్ చేసిండు. ఇప్పుడు అప్పులు కట్టినకే బాగుంది కదా రాష్ట్రానికి. ఇప్పుడు ఏముంది, అన్ని స్కామ్లు. ఇది కాళేశ్వరం, అది ఇది అలా బిడ్డ ఏం చేసింది, లిక్కర్ స్కామ్. అలా కొడుకు ఏందో ఇది ఈ రేసు, ఇవన్నీ ఏం రేసులు పాడైనవి. అందుకని అప్పులు మొత్తం రాష్ట్రం మొత్తం దివాళా తీసింది. ఇప్పుడు దివాళా తీస్తానికి ఈయన తంత్రాలు పడుతుంది రేవంత్ రెడ్డి. అది రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి తేడా అంటే ఏం చెప్తారు మళ్ళీ మీరు? తేడా అంటే అప్పుడు ఆయన ఏమో ఎవరు దొరకపోయేది, ఎవరికి ఉండకపోయేది. ఇప్పుడు ప్రజల పాలన. ఇప్పుడు రెవెన్యూ చూసుకుంటే ఆ రెవెన్యూ అధికారులే ఆ ఊళ్ళకి వచ్చి సమస్యలు సాల్వ్ చేస్తున్నారు. అప్పుడు ఎవరు దొరకకపోయేది. ఏంటంటే కేసులు అనేది మన కోర్టు పోయి పరిష్కరించుకోవాలి. ఇప్పుడు అది లేకుండా ఇప్పుడు మంచి సాఫీగా జరిగిపోతున్నాయి.